ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ప్రియా దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం మరి ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డ రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దేవుడు నా జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేర్చగల సమర్థుడు అని అబ్రహాము విశ్వసించి వృద్ధుడైనప్పుడు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి బలం పొందుకుని దేవుని కార్యాలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడు ఏమైనా చేయగలండి. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన అబ్రహాం విశ్వసించి విశ్వాసం వలన బలము పొంది కార్యాలు చూసినట్లుగా దేవుని పట్ల కాలం విశ్వసించి ఘనమైన కార్యాలు మనం పొందుకుందాం. రెండవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ఆయన సమస్యలను వారిని బలాభివృద్ధి కలుగుచేవాడు. శక్తిహీనులకు బలాన్ని అనుగ్రహించేటువంటి మహాదేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను బలపరిచేవాడు. నేను శక్తిహీనునైపోయాను, బలహీనునైపోయాను, నువ్వు దిగులు చెందొద్దు. పక్షిరాజు ఎలాగైతే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు సూర్యుని వైపు చూసి దాని యొక్క కిరణాలు వేడిమి చేత మరలాది బలాన్ని పొందుకుంటుందో, అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వైపు చూస్తూ నువ్వు బలాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. యెహోవాస్తం ఏలియాను బలపరచగా ఆహాబు కంటే ముందుగా పరిగెత్తును. దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నిన్ను బలపరిచేది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నూతన శక్తితో బలంతో ఇది కాలం నిన్ను నింపబోతూ ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన అయిపోతున్నాం. పరిశుద్ధులు వెంట తండ్రి, ఉదయ కాలం ప్రార్థన అయిపోతున్నటువంటి ప్రతి బిడ్డల్ని వారి కుటుంబాలు ఎవరైనా శక్తిహీనులు ఉంటే నాయన వారిలో ఉన్న బలహీనమైన పరిస్థితిని విడిపించి వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఉదయకాలం స్కూల్కి, కాలేజీలకి, డ్యూటీలకి, పనిపాట్లకి వెళ్తున్న బిడ్డలకి అందరికీ రాకపోకకు తోడే ఉండి నీ పరలోకపు దేవుని చేత నీ బిడ్డలైన వారిని అందరినీ ఈ ప్రార్థనలు ఇప్పించినటువంటి ప్రతి కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించు.